ఎస్ తాజా అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ నరేంద్ర మోదీ కూడా తన అఫీషియల్ అకౌంట్ ఎక్స్ లో కూడా తను ట్వీట్ చేశారు. ఈ రోజు జరిగే 4వ దశ లోక్సభ ఎన్నికలలో 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు, మహిళలు దోహదం చేస్తారని నమ్ముతున్నాను. రండి మనందరం మన కర్తవ్యాన్ని నెరవేరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను అని కూడా ప్రత్యేకించి ఏపీకి సంబంధించి కూడా ఇంకొక ట్వీట్ కూడా చేసినట్లుగా ప్రధాని మంత్రి అయితే మనకి తాజా అప్డేట్స్ అయితే నెలకొన్నాయి. ఇక మనం చూస్తే కొన్ని చోట్ల ఈవీఎంల కారణంగా పోలింగ్ లేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. ఇంకా దానికి సంబంధించి 40 నిమిషాలైతే పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక తాజాగా మనం చూసినట్లయితే చంద్రబాబు తన కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పలు జిల్లాలలో వైపాక అరాచకంపై టీడీపీ అధినేత కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతున్న ఊరుకునేది లేదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని కూడా చంద్రబాబు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక తాజాగా మనం చూసినట్లయితే వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం చిన్నగూడూరుపల్లిలో తెదేపా ఏజెంట్పై తీవ్రంగా దాడి ఘటన జరిగింది. ఇక్కడ మనం చూస్తే అభ్యర్థి తీవ్ర అస్వస్థకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి తనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరి ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కూడా మనకి తాజాగా తెలుస్తోంది. ఇక మనం చూసినట్లయితే మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేంద్ర కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. And I'm praying that we should get people's government. That's the only thing I'm praying. Madam. Sir will come back as the Chief Minister, Mr. Chandrababu. Yes, he will. He will come back and he'll work for the people. Madam, గతం కంటే ఈసారి బాగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం. లోపల చూసామండి, టర్న్ ఓవర్ అది చాలా బాగుంది. అది నువ్వు మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన బిడ్డల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం. కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటాం. కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి. తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాలలో
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రాల లోపల క్యూ లైన్లో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 2,39,851 మంది ఉన్నారు. ఇక అలాగే మహిళలు 2,10,58,615 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651గా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు భారీగా తరలి వస్తున్నారు. ఇక తెనాలిలో కూడా పలుమంది అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవరాల్ గా 2024 ఎన్నికలకి సంబంధించి మరింత సమాచారాన్ని భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవానీ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ లహరి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఓవరాల్ గా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో కూడా స్థిరపడినటువంటి వారందరూ ఆంధ్ర రాష్ట్రానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాగైనా సరే ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ఉత్సాహంతో తరలి వస్తున్నారు. అయితే ఒకసారి కనుక ఓవరాల్ గా పర్సంటేజ్ చూసినట్లయితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 7:30 వచ్చినటువంటి అప్డేట్ అంటే పోలింగ్ మొదలైన 30 నిమిషాల్లోనే ఏఎస్ఆర్ మన్యం జిల్లాలో 1.5%, అనకాపల్లిలో 2%, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో 2%, గుంటూరులో 1.8%, కాకినాడలో 3%, కృష్ణా జిల్లాలో 2%, కర్నూలులో 2%, నంద్యాలలో 1.6%, ఎన్టీఆర్ జిల్లాలో 2%, పల్నాడు, పార్వతీపురంలో అయితే 3%, ప్రకాశం జిల్లాలో 2%, అలాగే నెల్లూరులో 2%, శ్రీ సత్యసాయి జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అలాగే తిరుపతి, విశాఖపట్నం ఈ జిల్లాల్లో కూడా 2%, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే ఎక్కువగా 2.5%, అలాగే కడపలో మాత్రం 2%. ఇలా ఓట్లయితే ఇప్పటి వరకు 7:30 ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా అయితే ఈ పర్సంటేజ్ లో ఓట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పోలైందనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే పోలింగ్ కొన్ని ప్రదేశాలలో అయితే ఇప్పటికి కూడా ఈవీఎం మెషిన్స్ అనేవి ఇప్పటి వరకు ఆన్ అవ్వలేదని చెప్పాలి. ఒక పక్క భారీ వర్షం నేపథ్యంలో సర్వర్లు కొంచెం డౌన్ ఉన్నాయి అంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే ఓటర్లు మాత్రము ఎందుకు ఇప్పటి వరకు ఆన్ అవ్వలేదు, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చాము, ఇలా వెయిట్ చేపిస్తారా అని ఆగ్రహాన్ని సైతం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే
మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో బూరగమంద పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నటువంటి 5 మంది టీడీపీ ఏజెంట్లను ఒక 10 మంది వచ్చి కిడ్నాప్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు జస్ట్ ఇంకా అది పోలింగ్ పర్సంటేజ్ అనేది మొదలు అవుతుంది అనే లోపే ఉద్రిక్త పరిస్థితులకు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్ల పైన అధికారిక పార్టీ అయినటువంటి నేతలు దాడులకు కూడా తెగబడుతున్నటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లాలో అయితే అసలు ఏకంగా కిడ్నాప్ చేశారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూడాలి. ఇక ఏపీలో పోలింగ్ మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితుల పైన ఎలక్షన్ కమిషన్ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇంకా మరికొన్ని ప్రదేశాల్లో అయితే ఒక మంత్రి ఫేస్ పైన సీల్ ముద్రను కూడా వేశారు. అసలు ఇదంతా ఒక అభ్యంతరకరమైనటువంటి వాతావరణము. 1 కాదు 2 కాదు, దాదాపుగా 14 గ్రామాల్లో జనసేన ఎంపీ అభ్యర్థి ముఖాల పైన సీల్ ముద్రలు వేశారు. దీంతో ఈ విషయంలో ఆర్ఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేయడము, టీడీపీ ఫిర్యాదుపై స్పందించినటువంటి ఆర్ఓ దిద్దుబాటు చర్యలకు కూడా పూనుకున్నట్లు తెలుస్తుంది. పోలింగ్ ప్రారంభానికి ముందే బ్యాలెట్ పేపర్ లో ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించేలాగా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కూడా డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బ్యాలెట్ ముఖ్యంగా ఓటర్లు ఒకరికొకరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభం కాకముందే ఆందోళన చోటు చేసుకోవడంతో ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనకు అయితే దిగారు. బ్యాలెట్ పేపర్ లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించకుండా కలెక్టర్ సీల్ ముద్ర వేయడం, దీంతో ఓటర్లు కూడా ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించకుండా ఎవరికి ఓటు వేయాలి అనే ఆందోళనలో పడ్డము, ఇదంతా కొద్ది నిమిషాల వ్యవధిలోనే చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి. మాక్ పోలింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కసారిగా ఎంపీ అంతా జనసేన ఎంపీల బలపరిచినటువంటి ఎంపీల ముఖం పైన ఈ విధంగా జనసేన అభ్యర్థులు అలాగే కొంతమంది ఎంపీల పైన కూడా సీల్ ముద్ర ఉండడాన్ని చాలా ఆగ్రహాన్ని వ్యక్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా 4వ దశ ఈ రోజు మే 13న 10 రాష్ట్రాలలో 96 ఎంపీ స్థానాలకు ఓటింగ్ అయితే జరుగుతుంది. దశలో 7,17,000 మంది లక్ష 7,017 మంది అభ్యర్థులైతే ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని కూడా పరిష్కరించుకోబోతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 25 ఎంపీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలతో ఈ ఆంధ్ర రాష్ట్రం పోలింగ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని 13, అదేవిధంగా తెలంగాణలోని 17, మహారాష్ట్రలో 11, ఎంపీలో 8, పశ్చిమ బెంగాల్ 8, బీహార్ లో 5, జార్ఖండ్, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్ ఇక ఒక ఎంపీ స్థానాన్ని కూడా పోలింగ్ అయితే జరగబోతుందనే చెప్పాలి. సో కొన్ని ప్రదేశాలలో ఇంకా చూసినట్లయితే తిరుపతిలోని 42, 43వ డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే అసలు అనుమతి లేకుండా వైసీపీ శ్రేణులు అలాగే ఆ ఏజెంట్లు టెంట్లు ఏర్పాటు చేసుకున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. దీంతో వాటిని పోలీసులు తొలగించడం, ఓటింగ్ కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఇక పల్నాడులో జరిగినటువంటి అంశం పైన ఎలక్షన్ కమిషన్ తాజాగా స్పందించి బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిని ముందు తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి సరైనటువంటి వైద్యాన్ని అందించాలి. అలాగే ఆ దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని యాక్షన్ తీసుకోవాలి, వారిని ఆ ప్రదేశాల్లో కూడా తిరగకుండా చూడాలి అంటూ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. సో ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అంటేనే వేసవి ఉష్ణోగ్రతలాగా డిగ్రీస్ ఇంకా పెరుగుతాయే కానీ ఎక్కడా కూడా కూల్ అవ్వనటువంటి పరిస్థితి కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటుంది. సో చాలా ఒక 10-20 ఏళ్ల క్రితం కనుక చూసినట్లయితే దాడులు అనేవి జరిగినప్పటికీ ఈ విధంగా ఇంత హింసతో కూడినటువంటి పోలింగ్ అనేది ఎక్కడ జరగలేదంటూ కూడా ఒక తాజా జరగబోవు అంటూ కూడా ఒక తాజా సర్వీస్ కూడా ఇప్పటికే ఇచ్చాయి. సో ఓవరాల్ గా తమ ఓటు హక్కు అనేది వినియోగించుకోబోతున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పటికే విజయవాడలో తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. సెంట్రల్ నుండి మాజీ మంత్రి
పశ్చిమల ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు. తను కూడా కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయమే 7 గంటలకే చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. సో ఓవరాల్ గా ఒక పక్క ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా చూసినట్లయితే రవాణా సంస్థ అలాగే రవాణా చాలా తక్కువగా ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువ అయినప్పటికీ కూడా ప్రజలు ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే తరలి వస్తున్నారు. అయితే ఈవీఎం ప్యాడ్స్ ఈవీఎం మెషిన్లు పనిచేయడం లేదు అని మొరాయిస్తున్నాయని చెప్పిన కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల వద్దకు ఓటర్ల సంఖ్య కొంత తక్కువగా ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా కొంత భిన్నమైనటువంటి వాతావరణం తలెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో ఎండ ఇప్పటికే తన తీవ్రతను చూపిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రదేశాల్లో మొత్తం చిన్నపాటి చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే భిన్నమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ స్టేట్ లో ఎలాగైనా సరే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇక వృద్ధులు కానివచ్చు, గర్భిణీలు కానివచ్చు, కొంత క్యూ లైన్లలో అంటే చంటి బిడ్డలు తీసుకొని వచ్చిన వారికి కానివచ్చు క్యూ లైన్లలో వేసి ఉండకుండా వారిని సిబ్బంది అయితే దగ్గరుండి ఒక వీల్ చైర్ లో అయితే తీసుకొని వెళ్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఓటు హక్కును వినియోగించుకోబోతానికి వెళ్తున్నటువంటి ఎవరైనా సరే పోలింగ్ బూత్ లోకి ఫోన్లను అలో అయితే చేయరు. ఒకవేళ వాళ్ళు ఫోన్ తీసుకొని వచ్చినట్టయితే ఆ ఫోన్ ఎలాగైనా ఫోన్ తో ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఓటర్ను వెనక్కి అయితే పంపిస్తారు. సో సమయం వృధా చేసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకోబోవడానికి వెళ్తున్నటువంటి ఓటర్స్ మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్లకుండా డైరెక్ట్ గా ఒక ఐడి ప్రూఫ్ అలాగే ఓటర్ స్లిప్ ఏదైతే ఉంటుందో ఆ స్లిప్ ను తీసుకొని వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలను సైతం జారీ అయితే చేసింది. సో ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోబోతానికి వస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 73-74% ఓటింగ్ నమోదైతే ఈసారి 83% ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్లు కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. లహరి. రైట్ భవానీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.